రేవంత్ రెడ్డి ఇవాళే కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్ర తేబోతోంది భారతీయ జనతా పార్టీ, రిజర్వేషన్లు రద్దు చేసేస్తుంది, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, అందుకే 2/3 సీట్లు అడుగుతోంది. రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది మాట్లాడిన కొద్దిసేపటికే నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రిజర్వేషన్ల విషయంలో అంతకంటే ఘాటైనటువంటి పాయింటే చెప్పుకొచ్చారు. మతపరమైన రిజర్వేషన్లు అన్యాయం చేస్తున్నారు. ఎవరికి? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి. రిజర్వేషన్ అనేటువంటిది మత ప్రాతిపదికన ఉండకూడదు. హిందువులనేనో, ముస్లింలనే, క్రైస్తవులనే ఉండకూడదు. ఎవరైతే అణగారిన వర్గాలకు ఉండాలి, కానీ ఇక్కడ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తుంది. ఆ రిజర్వేషన్ని మేము అంగీకరించబోము అంటే ముస్లిం